వాళ్ళు మంద తాగిపిస్తాడంటే ఇలా ఎంత తాగిపిస్తాడు చూడాలి ఇలా. అయితే మా ఈ కళ్ళు మా అమృత పంపించిందంట పిల్లూరులోకి వెళ్ళి. మా అత్త పిల్లూరు దగ్గర వచ్చింది ఇప్పుడు, అంటే వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళి వచ్చింది. వచ్చేటప్పుడు కళ్ళు తీసుకొని వచ్చింది. అమృత నీకైతే చాలా చాలా థ్యాంక్స్, కళ్ళు పంపించినావు కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇగో మా అత్తమ్మ వచ్చింది. అక్కడ చూపెట్టి, నాని చూపెట్టు. ఇక్కడ రాక ఇక్కడ మా మేనత్త వచ్చింది. ఎవరన్నా చుట్టాలింటికి వచ్చినప్పుడు కళ్ళు కానీ ఏదైనా దావత్ చేయాలంటే మనం చేయాలి. మన ఇంటికి చుట్టాలు వస్తే మనం దావత్ చేయాలి. కానీ ఆమె ఏం చేసిందంటే వచ్చేటప్పుడే కళ్ళు బాటలు పట్టుకొని వచ్చింది. మా అత్తమ్మల చిన్న బిడ్డ పంపించిందంట కళ్ళు. అయితే కళ్ళు బాటలు తీసుకొచ్చి, చెట్టు కళ్ళు ఇది, చెట్టు కళ్ళు ఇష్టం అని చెప్పి నాకు చెట్టు కళ్ళు తీసుకొచ్చింది. అట్లాగే ఆ కళ్ళులోకి మళ్ళీ మిక్చర్ కూడా తీసుకొని వచ్చింది. మళ్ళీ దాంట్లోకి మిక్చర్ కానీ మేము ఉల్లిగడ్డలు మాత్రం దీంట్లోకి ఉల్లిగడ్డలు కట్ చేసి ఇస్తున్నాం అనమాట. చూసిరా మిక్చర్లోకి నేను ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటే మంచిగా ఉంటుంది మిక్చర్లో, చల్లగా. ఇప్పుడు ఎండాకాలం కదా, మంచి సర్వ. అట్లాగే సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒకసారి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియో అంతా చూడండి. ఇంకా అమ్మ ఇదేంది చెప్పు, కళ్ళు ఏం చెప్పాలి? పండుకొని ఇప్పుడే నిద్రకించి ఇప్పుడే లేచింది. ఇక ఆమె లేచేలోపు మేము ఇక్కడ రెడీ చేస్తున్నాం స్టఫ్. ఆమె లేచింది కూడా ఆల్రెడీ. అప్పుడే లోపు అంటున్నా, మళ్ళీ లేచే లోపు ఇక ఆమె లేచింది. ఇక్కడ మేము రెడీ చేస్తున్నాము. ఇక మా వాళ్ళకైతే ఇక నోరు ఊరుతుంటాయి అక్కడ కెమెరా పట్టుకున్న వాళ్ళకి. నేను ఇక్కడ మిక్చర్ కడిగిస్తున్నాయి కదా, ఇక ఆమెకు నోరు ఊరుతుంటుంది. వద్దు ఇప్పుడు అమ్ములు అది తాగుతావా? కళ్ళు తాగుతావా? ఆమె ఎవరు తాగుతావా? తాగదు తాగుతారు. ఒకసారి తాగింది చూసినావా? ఏంటిది? అయితే మా ఈ కళ్ళు మా అమృత పంపించిందంట పిల్లూరులోకి వెళ్ళి. మా అత్త పిల్లూరు దగ్గర వచ్చింది ఇప్పుడు, అంటే వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళి వచ్చింది. వచ్చేటప్పుడు కళ్ళు తీసుకొని వచ్చింది. అమృత నీకైతే చాలా చాలా థ్యాంక్స్, కళ్ళు పంపించినావు కదా. ఎండాకాలం చల్లగా ఉంటుంది కానీ ఈ చిన్న బాటిల్ సరిపోదు. ఎప్పుడన్నా పంపిస్తే ఒక లొట్టి పంపి, 2 లీటర్ బాటిల్ లొట్టి పంపి. అసలు మా అత్త గిట్ట అనుకోలేదంటే ఇక్కడికి వస్తానని. కాకపోతే ఇక ఆమె సడన్గా ఇక్కడికి వచ్చింది. ఇక ఆ కళ్ళు అయితే మా వంతులు ఉన్నట్టున్నది, అందుకనే మా ఇంటికి వచ్చింది కళ్ళు ఇవ్వాలి. అదృష్టం చక్కగా ఉంది. సంగీత అన్న, బాలేష్ అన్న అప్పుడప్పుడు జర ఇట్లా పంపిస్తుండ్రి. చెట్టు కళ్ళు మీ దగ్గర అయితే మంచిగా దొరుకుతుంది, మాకు దొరకదు ఇక్కడ. కళ్ళు ఇది చెట్టు కళ్ళు తెచ్చింది కదా, దీంట్లోకి అయితే కొంచెం నీళ్ళు కలుపుతున్నాం. ఇది పుల్లగా ఉంది, పొద్దుగా తీసుకుందంట మా అత్తమ్మ. అయితే ఇది పుల్లగా ఉందని చెప్పేసి ఇలా పోస్తున్నాం. ఇలా పోసేసి ఇంకా నీళ్ళు కలుపుకుంటా, కొన్ని నీళ్ళు కలుపుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది కళ్ళు. కళ్ళు ఎక్కువ కాకుండా కానీ పుల్లగా ఉందని ఇక నీళ్ళు కలుపుతున్నాం కొన్ని. చాలా కొంచెం టేస్ట్ కోసం కొంచెం చక్కెర కలుపుతున్నాం. చెట్టుకాలు అయితే మంచిగా ఉంది, సాల్తీ అంటాను. దాంట్లో ఉన్న చక్కెర మొత్తం ఈ రోజే అయిపోతుంది అనుకుంటా. గింతంత ఉన్న కళ్ళు ఎంత చేసినాము, తపాలాడు చేసినాం కళ్ళు. చిన్న బాటిల్ వేసిన కళ్ళు, తపాలాడు కళ్ళు చేసినాము. ఈ మిక్చర్లోకి మా వాళ్ళు కొన్ని పేలాలు ఉంటే కొన్ని ఫ్రై చేసారు అనమాట. ఈ పేలాలు దేమా కొంచెం ఒకసారి. ఇక మా అత్తమ్మ, అత్త మేనత్త
ఇంకో ఈమె ఇంకో అత్త. ఇగో మా కొద్దిగో ఈమెకి మిక్సర్ అంటే బాగా ఇష్టం ఈమెకి. ఆమె చూడ వేస్తూనే ఉంది, మేస్తూనే ఉంటుంది. ఇక అన్నం తిన్నట్టే. ఇందాక కళ్ళు కలిపాను కదా, అయితే మా అక్కల మనమాడు వాళ్ళు ఇక్కడనే ఉంటారు. బాబు ఆయనకి తాగిపించేది ఉండే. కాకపోతే ఆయన ఏం చేసింది, ఆయన వచ్చిందని చెప్పేసి ఆయన ప్రేమలో పడిపోయి మర్చిపోయింది. మిక్సర్ ఆయన కోసమే తీసుకొచ్చిందంట, కానీ మిక్సర్ తినకుండా వెళ్ళిపోయాడు. ఆయన మిక్సర్ మేము తింటున్నాం ఇప్పుడు. ఇక కళ్ళు అయితే మా కోసమే తెచ్చింది అనుకోండి. మిక్సర్ అయితే మన కోసం చేస్తే మేమే తాగేస్తున్నాం, మేమే తినేస్తున్నాం. అయినా వాళ్ళు ఇప్పుడు దావత్ పోతురట. వాళ్ళు దావత్ పోతురంటే అడవిడికి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. లేకపోతే కళ్ళు తాగిపిస్తుంటాడు కొంచెం. కళ్ళు అయితే మంచిగా ఉంది, పుల్ల ఉంది. కానీ పొద్దుగా తీసుకున్న కళ్ళు అంట పుల్ల ఉంది, కానీ మంచిగానే ఉంది. కొంచెం చక్కెర కలిపిన నీళ్ళు కలిపి అనుకోండి, లేకపోతే ఒట్టి కళ్ళు అయితే అసలు బాగాలేము, చాలా పుల్లగా ఉండేది. నాకు చింతలే మెత్తగున్నాయి, చిన్నదిగా మిరపకాయలన్నీ ఎదుగుతుంది మిక్సర్లోకి వెళ్ళి. ఇక్కడేనా నేను తింటా, నేను తింటది. నేను తింటారా? తీసుకోమ్మా డాడీ. ఒకసారి ఆగి ఇట్లా ఎవరాళ్ళు గిమ్ ఎవరు? ఎవరు నాయనమ్మా? నవాపేట. తెలుసా నాకు? ఎట్లా నాయనమ్మ? ఏ ఆమె ఎవరు చెప్పు, చెప్పామె ఎవరు చెప్పు. ఇక్కడ చూడు, చేయి ఒకసారి. గంత సిగ్గుపడతారు అల్లుండు, అట్లా సిగ్గుపడతారా మళ్ళా? ఎందుకు సిగ్గుపడతావు? మీ నాయనమ్మనే కదా, మాట్లాడచ్చు. ఇక్కడ చూడు, మీ నాయనమ్మతో మాట్లాడు. ఒకసారి ఆగి చెప్పు. ఆ కటింగ్ ఎవరు చేయించారు? అది ఇక్కడ చూడు, ఆ కటింగ్ ఎవరు చేయించారు చెప్పు. ఎందుకు స్టైల్ కటింగ్? మా బిడ్డేడు ఉంది మళ్ళా, మా బిడ్డే తెలియదా నీకు? మరి స్టైల్ కటింగ్ చేయించుకున్నావు, ఇప్పుడు ఐటీ చేస్తున్నావు. ఇట్లనే ఇడికి రానే రావు. రావాలి మామ దానికి అప్పుడప్పుడు. నీ బిడ్డకు కూడా చెప్పాలి, మామ కట్ట ఎందుకు చెప్పవురా? చెప్పు, మాట్లాడు. సిగ్గుపడుతుంది అల్లుడు, సిగ్గుపడుతుండగా. ఇక్కడ చూడు, కొత్తనా మామ మనకు? ఫోన్ పట్టుకున్న సరే సిగ్గుపడుతుంది. ఏం చేస్తున్నావు? వీడియో తీసుకున్నావు? ఏం తీస్తాను కానీ ఒకసారి ఇక్కడ చూడు. హాయ్ చెప్పు మళ్ళా. ఇక మా మామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పు. ఒక్క మాట చెప్పు అంతే. మా మామ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. మా మామ ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ కరో. బాయ్. ఇక్కడ చూడు, ఒకసారి చూడు, ఒకసారి చూడు. ఇక పైకి చూడు, పైకి చూడు, ఒకసారి పైకి చూడు. వచ్చిండు కానీ పైకి చూడు. అయ్యో సాల్ది, ఒకసారి పైకి చూడు. ఇక పైకి చూడు, పైకి చూడు. ఇగో మా మేనత్త, ఈమె మా మేనత్త. మా మేనత్త పెద్ద కొడుకు అంటే మా మేనల్లుడు. గీనే ఉంటాడు, మా రూమ్ దగ్గరనే ఉంటాడు. కానీ వీడికి మాత్రం రాడు. ఇంటి ముంగడికి వెళ్ళి పోతాడు, ఇట్లకెళ్ళి పోతాడు, ఇట్లకెళ్ళి తిరుగుతాడు. ఇంటి ముంగడికి అయితే రాడు, ఇంట్లోకి అయితే రాడు. వాళ్ళ నాయనమ్మ వచ్చిందని వచ్చిండు. ఇలా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట, పోతే ఇంటికాడ లేడు, ఎక్కడో తిరగనికి పోయిందంట. అయితే ఇక మళ్ళీ వాళ్ళ నాయనమ్మ మా ఇంటి దగ్గర ఉందని వచ్చిండు అనమాట. ఇప్పుడే చూడు రీ. ఏం పేరు నీ పేరు? భాను కదా? భానుప్రసాద్ కదా? భానుప్రసాద్. ఇక వీళ్ళ పరిచయం చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చిండు. మస్తు బర్త్డే చేస్తాడు. మందు అనిపిస్తాం మళ్ళా.
తాగిస్తా ఆ? తాగిస్తాను రా తీసుకొస్తావా వైన్స్ దగ్గరనే ఇక. తెస్తా ఆ? తెస్తావా తెస్తా వాయిన్స్ కడుతుంది వైన్స్ కాదు నువ్వు నా కోసం పో. ఆ? మా అల్లుడు మంద తాగిపిస్తాడంటే ఇలా ఏదో తాగిపిస్తాడు చూడాలి ఇలా ఎంత తాగిస్తావు ఎంత తాగిస్తావు